హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఏం చెప్తున్నానంటే మహిళల రాశి ఫలితాలు చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే ప్రత్యేకించి చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలండి ఇవి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి మహిళలకి ఎలా ఉందని చూద్దాం. కర్కాటక రాశి మహిళలు 2026 ఫిబ్రవరి నెలలో ఈ జీవితంలో చంద్ర మార్గదర్శకత్వం కలిగిన నెల అన్నమాట. ఈ నెల అంటే ఆర్థిక జాగ్రత్త, సంబంధాలు బలపరిచే శక్తి, ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఇవన్నీ మీకు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు ప్రతి రంగాన్ని మనం విడివిడిగా చూద్దాం ఎలా ఉందని చెప్పి. ఇప్పుడు ఆరోగ్య విషయం చూస్తే, ఆరోగ్య నెలకు వస్తే ఈ నెల ప్రారంభంలోనే మీకు భావోద్వేగ స్పందించే అవకాశం అనేది ఉంటుంది. చంద్రుడు మీ రాశికి ప్రభావవంతమైన గ్రహం కావడంతో శరీర మనసు మధ్య సంబంధం అనేది బలంగా ఉంటుంది. ఫిబ్రవరి 9 చుట్టూ 9 అంటే 9 ముందరన కావచ్చు, తర్వాతన కావచ్చు. 9 హార్మోన్ ప్రభావం వల్ల నిద్ర, జీర్ణక్రియల మార్పులు అనేది ఉండవచ్చు. దానికి ఏం చేయాలంటే మూలిక టీలు, చంద్రకాంతిలో నడక అంటే సాయంత్రం వేళ నడక ఇవన్నీ చేస్తే సరి అవుతుందన్నమాట. 40 నుంచి 50 ఏళ్ళ మహిళలకు ఉపవాసం, గర్భాశయ ఆరోగ్యంపై దృష్టి పెట్టే ఆసక్తి అనేది పెరుగుతుంది. ఫిబ్రవరి 24న పౌర్ణమి సమీపంలో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. ధనం ఆర్థికంగా చూస్తే ఫిబ్రవరి 14న అంటే 14 అంటే 14 కాదు, దాని ముందరన కావచ్చు, తర్వాతన కావచ్చు. ఓ మహిళా స్నేహితురాలు లేదా కుటుంబ సభ్యురాలు మీకు ఆర్థిక విషయాల్లో విలువైన సూచనలు అనేది ఇవ్వచ్చు. పెరుగుతున్న చంద్రుడు పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు అనుకూలం. తగ్గుతున్న చంద్రుడు ఖర్చులను తగ్గించేందుకు అనుకూలిస్తాడన్నమాట. పౌర్ణమి సమయంలో భావోద్వేగ ఖర్చులు జరగవచ్చు. ఆ సమయంలో ఖరీదైన వస్తువులు, అనవసరమైన కొనుగోలుని వాయిదా వేయడం అనేది చాలా మంచిది. కుటుంబ ఆస్తులు, వారసత్వ విషయాలు ఇవన్నీ తిరిగి మీకు చర్చకు అనేది రావచ్చు. కుటుంబం, స్నేహితుల మధ్య చూస్తే కుటుంబం కర్కాటక మహిళలు సహజంగానే సంరక్షణకర్తలు. ఫిబ్రవరి 10 నుంచి అంటే 10వ తేదీ నుండి 20వ తేదీ మధ్య చంద్రుడి భావోద్వేగ బంధాలను లోతుగా పరిశీలిస్తారన్నమాట. అంటే మాటలపై జాగ్రత్త అనేది అవసరం. ఒక చిన్న అపార్థం కూడా సంబంధాన్ని దెబ్బతీయొచ్చు అనమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలన్నమాట. ఓ మహిళ పెద్దవారు చెప్పే కథలు, సలహాలు మీ మనసుని మార్చగలవు. తల్లి కూతుళ్ళు, అక్క చెల్లు సంబంధాల్లో పాత గాయాలను నయించడానికి ఇది మంచి సమయం. అంటే ముందర అపార్థాలు ఏదైనా ఉంటే ఆ సమయంలో తొలగిపోతాయి అన్నమాట. ఇవన్నీ స్నేహితులతో చిన్న చిన్న సమావేశాలు, కలిసి చేసే పనులు, కార్యక్రమాలను బంధాలని బలపరుస్తాయి. పని, వ్యాపారం గురించి చూస్తే పనిలో బోధన, హీలింగ్, సంరక్షణ రంగాల్లో ఉన్న మహిళలు ఫిబ్రవరి 18న స్పష్టమైన పురోగతిని అనేది కనిపిస్తుంది. ఓ మహిళా సహచరాలు మీకు ప్రేరణగా మారుతారనమాట. ఫిబ్రవరి 25 తర్వాత ఉద్యోగంలో మార్పు, కొత్త ప్రాజెక్టు ప్రారంభం ఇవన్నీ చంద్రుడి అనుగ్రహంతోనే మీకు జరుగుతాయి. ఇంకా వ్యాపార విషయం చూస్తే వ్యాపార రంగాల్లో భాగస్వామ్యులు, కొత్త ఒప్పందాలు, కమ్యూనిటీ ఆధారిత సేవలు ఇవన్నీ కూడా మీకు మీ పద్ధతిలో సమతుల్యత, స్పష్టత, విశ్వసనీయంగా ఉంటాయన్నమాట. రాజకీయాల, విద్య గురించి చూస్తే ఫిబ్రవరి 12 చుట్టూ అంటే 12 ముందర కానీ 12 తర్వాత కానీ ఏదైనా కూడా న్యాయం, సమానత్వం, మహిళల హక్కులపై చర్చలు ఇవన్నీ మీ చైతన్యాన్ని కలిగిస్తాయి. మీరు కమ్యూనిటీ సేవ, మహిళా సంక్షేమం, విద్యా కార్యక్రమాలపై ఆకర్షితులవుతారు. అంటే ఆ టైంలో సేవలు చేసేదానికి మీరు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారన్నమాట. అది ఏ స్థాయిలోనే ఉండొచ్చు. అది చిన్న స్థాయిలోనే ఉంటుంది, పెద్ద స్థాయిలోనే ఏదైనా ఉంటుందన్నమాట. ఇంకా విద్య విషయానికి వస్తే విద్య అంటే పాఠశాల పరిమితమే కాదు. అది మీరు నేర్చుకున్న విషయాల్ని ఇతర మహిళలతో పంచుకోవడం. అంటే వాళ్ళ చేత వర్క్షాప్లు ఏదైనా పెట్టేయడం, గ్రూప్ స్టడీలు ఇవన్నీ కూడా చేయడం చాలా మంచిదన్నమాట. ఆధ్యాత్మిక ఎదుగుదల దాని గురించి చూస్తే ఫిబ్రవరి 9 నుంచి 24 తేదీ వరకు చంద్రకాంతులు నిశ్శబ్ద క్షణాలు మీ అంతర్ప్రజ్ఞానాన్ని వెలిగిస్తాయి. జనరల్గా దాంట్లో 2 ప్రశ్నలు అనేది వస్తాయి. అంటే ఏమిటి అంటే ఇవి ఏది విడిచిపెట్టాలి, ఏది ఆహ్వానించాలి, ఈ ప్రశ్నలన్నీ చంద్రుని రూపంలో మీకు జవాబు అనేది దొరుకుతుంది. కర్కాటక రాశి మహిళలు ఫిబ్రవరి 2026 భావోద్వేగ స్పష్టత, అంతర్ప్రజ్ఞ శక్తి అనేది ఉంటుంది. చంద్రుడు మీకు ఒక మార్గదర్శిగా ఉంటాడు. అంటే మీకు చంద్రుడు వెలుగు చూపించి దీపం మారిగా మీ వెన్నంటే ఉంటాడనమాట. థ్యాంక్ యూ.